Hi friends, welcome to my channel Telugu Hyderabadi Homemaker. I am Gayatri Sharma. ఈ వీడియోలో ఇంట్లో ఉండే ఐటమ్స్తో స్కిన్ బ్రైటనింగ్, లైటనింగ్, స్మూత్ చేసే బాత్ పౌడర్ కమ్ స్క్రబ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ బాత్ పౌడర్ రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే హైపర్ పిగ్మెంటేషన్, డిస్కలరేషన్, డార్క్ ప్యాచెస్ పోయి స్కిన్ టోన్ ఈవెన్గా అయ్యి స్కిన్ రేడియంట్గా అయ్యి బ్రైట్గా కనిపిస్తుంది. ఈ బాత్ పౌడర్ రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే స్కిన్ మాయిశ్చరైజ్, హైడ్రేట్ అవుతుంది. అంతేకాదు డెడ్ స్కిన్ లేయర్ అనేది తొలగింపబడి స్కిన్ బ్రైట్ లైట్గా అవుతుంది. ఈ బాత్ పౌడర్కి మెయిన్గా కావాల్సింది రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల మన స్కిన్ వైట్ అవుతుంది, బ్రైట్ అవుతుంది. అంతేకాదు సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న డర్ట్ పోయి యాక్నే కూడా పోయి స్కిన్ ఈవెన్ టోన్ అవుతుంది. ఈ బాత్ పౌడర్లో మనం యూస్ చేసే సెకండ్ ఇంగ్రీడియంట్ షుగర్ పౌడర్ మనం వీక్లీ ట్వైస్ స్క్రబ్గా యూస్ చేసినట్లయితే మన స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ అయ్యి ఫస్ట్ లేయర్ ఆఫ్ డెడ్ స్కిన్ పోయి స్కిన్ వైట్గా అవుతుంది. ఈ బాత్ పౌడర్ కోసం 1 కప్ రైస్ మనం తీసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ గ్రైండ్ చేసిన బియ్యం పిండిని ఒక 8 కంటైనర్లో పోయాలి. నెక్స్ట్ షుగర్ కూడా అదే విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. షుగర్ కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. షుగర్ పౌడర్ని కూడా 8 కంటైనర్లోకి వేయాలి. ఈ రెండు బాగా మిక్స్ చేస్తే బేసిక్ బాత్ పౌడర్ రెడీ అయినట్టు. ఈ విధంగా రెడీ చేసుకున్న బాత్ పౌడర్ మనం 1 మంత్ వరకు స్టోర్ చేసి యూజ్ చేయొచ్చు. దీంతో 3 రకాల స్క్రబ్స్ మనం ఏ విధంగా ఇప్పుడు రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ బాత్ పౌడర్ మనం ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్లోకి 1 టేబుల్ స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యపిండి షుగర్ బాత్ పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే ఆలివ్ ఆయిల్ విత్ విటమిన్ ఈ నేను వేస్తున్నాను. మీ దగ్గర స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంటే అది వేసుకోవచ్చు. అది కూడా లేదు అంటే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ బాత్ పౌడర్ని ఎవరైనా సరే బాయ్స్, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా వాడచ్చు. ఈ బాత్ పౌడర్ని హనీతో ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ బాత్ పౌడర్ కప్లోకి తీసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేయక్కర్లేదు. ఇది స్కిన్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసి బాగా స్కిన్ వైటనింగ్ చేస్తుంది. నెక్స్ట్ స్క్రబ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ స్క్రబ్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం. ముందుగా ఒక కప్లో 2 టేబుల్ స్పూన్ బాతింగ్ పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కస్తూరి పసుపు. ఇది రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల స్కిన్ గ్లోతో పాటు అన్వాంటెడ్ హెయిర్ కూడా రాదు. 2 టేబుల్ స్పూన్ పౌడర్లో ఇప్పుడు మనం 1/4 స్పూన్ కస్తూరి పసుపు వేసి కలుపుకోవాలి. మీకు అవైలబిలిటీలో ఉన్న ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఇది వేసి మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు థర్డ్ స్క్రబ్ రెడీ అయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, 3 రకాల స్క్రబ్స్ చేసాం. ఫస్ట్ స్క్రబ్ ఎవరైనా యూస్ చేయొచ్చు. సెకండ్ స్క్రబ్ హనీ సూట్ అయ్యే వాళ్ళు యూస్ చేయొచ్చు. థర్డ్ స్క్రబ్ టర్మరిక్ సూట్ అయ్యే వాళ్ళు యూస్ చేయొచ్చు. వన్స్ ప్రిపేర్ చేసిన స్క్రబ్స్ని మనం స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లేయర్స్గా వేద్దాం. థర్డ్ స్క్రబ్ కూడా వేద్దాం. ఇవన్నీ కంపల్సరీ గాజు బాటిల్లో పెట్టుకుని ఫ్రీజర్లో స్టోర్ చేయాలి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసిన స్క్రబ్ని 1 వీక్ వరకు మీరు ఫ్రీజర్లో పెట్టి యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఫ్రెష్గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వైట్, బ్రౌన్, ఎల్లో కలర్లో ఉన్నాయో. ఇప్పుడు నేను టర్మరిక్ స్క్రబ్ ఏ విధంగా యూజ్ చేయాలో మీకు చెప్తాను. ఈ బాతింగ్ పౌడర్ వాడే ముందు కంపల్సరీ స్కిన్ ఆర్ ఫేస్ని వెట్ చేయాలంటే తడి చేసుకోవాలి. తర్వాత ఈ స్క్రబ్ తీసుకుని మెల్లిగా ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ అంతా అప్లై చేయాలి. దీన్ని బాడీ మొత్తం యూజ్ చేయొచ్చు. మీరు బాడీ పాలిషింగ్కి యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మెల్లిగా ఎక్స్ఫోలియేట్ చేయాలి. 2 to 3 మినిట్స్ ఈ విధంగా మసాజ్ చేస్తూ స్క్రబ్ చేయటం వల్ల మీ స్కిన్ మీద బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మీ స్కిన్ అనేది గ్లో వస్తుంది, ట్యాన్ అంతా పోతుంది. చాలామందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి, బ్లాక్ ప్యాచెస్ ఉంటాయి. అవి ఎక్కడున్నాయో కాన్సన్ట్రేట్ చేసి 2 to 3 మినిట్స్ మీరు ఈ విధంగా స్క్రబ్ చేసుకోవచ్చు వీక్లీ ట్వైస్. ఇవి హ్యాండ్స్ వైటనింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా హ్యాండ్స్ మీద కూడా తడి చేసుకుని ఈ విధంగా స్క్రబ్ చేయటం వల్ల మీకు ఫస్ట్ టైమే ఇన్స్టెంట్గా డెడ్ స్కిన్ పోయి మంచి గ్లో అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు రిజల్ట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక హ్యాండ్ మీద నేను అప్లై చేశాను. 4 to 5 మినిట్స్ డెడ్ స్కిన్ లేయర్ పోయి స్కిన్ చాలా షైనీగా, స్మూతీగా అయింది. ఇందులో ఉన్న ఆయిల్ మనం 4 to 5 మినిట్స్ స్క్రబ్ చేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజ్, హైడ్రేట్ అయ్యి షైనీగా ఉంటుంది. సన్ ట్యాన్ కూడా పోతుంది. బ్లాక్ డాట్స్, స్పాట్స్ కూడా పోతాయి. ఈ బాత్ పౌడర్ని సోప్ బదులు డైలీ యూస్ చేయొచ్చు.
ప్యాక్గా వాడాలంటే 15 మినిట్స్ అప్లై చేసి వాష్ చేసుకోవచ్చు. స్క్రబ్గా కావాలంటే వీక్లీ 2 టైమ్స్ యూస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.